భయ్యా ఇది సీరియస్ అయితే హెవెన్కి వచ్చేసిన ఒక్కసారి లొకేషన్ చూడండి. ఇంకా లొకేషన్కి 30 కిలోమీటర్స్ ఉన్నాము. జర్నీ అయితే మస్తు ఫీల్ వస్తుంది పోతుండే నేచర్ ఇడ సరిపోతలే కూడా రోజు మెట్లు దిగినట్టు వస్తున్నాయి. మేము అనుకున్న లొకేషన్కి టైంకి వెళ్ళాలి, లేకపోతే రాత్రి ఉండడానికి కష్టమైతే. మన ఆండ్రాయిడ్ ఫోన్ అయితే బుగ్గా ఈడ చూడు, ఈడ ఇంకో వాటర్ ఫాల్స్. నమస్తే బాక్సర్స్, గుడ్ మార్నింగ్. ఇలా డే 2 ఇంకా మహారాష్ట్ర ట్రిప్కి. రాత్రి అయితే చినిగిపోయింది భయ్. ఇప్పుడు టైం 5:30 అవుతుంది. రాత్రి నిద్ర కూడా చక్కగా పట్టలేదు. రాత్రి వాళ్ళు వచ్చిరు, మళ్ళీ ఇంకా బయటకు పోయి చూస్తే వాళ్ళు బయటికి వస్తలేరు, చప్పడు మళ్ళీ చేస్తలేరు. ఎప్పుడు కొద్ది మళ్ళీ అటు ఇటు తిరుగుతారు. డేంజర్ ఉండే రాత్రి అయితే. ఇంకా దూరం దూరం వరకు ఎవ్వరు ఉండరు మళ్ళీ ఇక్కడ సైడ్. అక్కడి నుంచి బయటికి రాగానే సెట్ ఉంది బయట. ఒకసారి చూడాలి మీరే. ముంగళ ఒక టెంపుల్ ఉంది, రివర్ చుట్టుముట్టు గ్రీనరీ మొత్తం. వాళ్ళు రారు ఇడికి మతానికి. కానీ రాత్రి అయితే ఎవరు రారు. ఊళ్ళో సప్పుడు వచ్చింది, ఊళ్ళు వచ్చారు అర్థమవుతారు. మళ్ళీ బయటకు చూసేది వాళ్ళు లేరు. కానీ తక్కువ వచ్చారు, ఊళ్ళో ఒకరు వచ్చారు. వాళ్ళు బండి కూడా గెలికిర్రు, జీప్ తీసి అది ఇది చూసి ఉండాలి జర. కానీ ప్లేస్ డేంజర్. 10 క్యాంప్ గిట్ట ఆడపిల్లి వేసేస్తారు, చూసి చేసుకోవాలి. మంచి ప్లేస్, ఇది మంచి ప్లేస్. కానీ ఏంటో మళ్ళీ రాత్రి వచ్చారు. ఇలా పోతాం ఇక ఇడికి. నా పేరు గుర్తొస్తలేదు, చెప్తాను. అది వాటర్ ఫాల్స్ ఉంటాయి, మస్తు ఉంటాయి అసలు ఆడ. ఇప్పుడు ఈడికెళ్ళి ఒక 300 కిలోమీటర్స్ ఉంది, 350 అట్లా ఉంది. 350 కిలోమీటర్స్ ఇంకా ఆఫ్టర్నూన్ దాకా జర్నీ చేసేస్తాము. ఆఫ్టర్నూన్కి వెళ్ళి సీన్ మస్తు ఉంటుంది అసలు. వ్యూ అయితే వ్యూ ప్లేస్ చలో. వాళ్ళ అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఇక్కడ లొకేషన్ అయితే మస్తు ఉంది. క్యాంపెయినింగ్ ఇక్కడనే వేసుకున్నాము. ఇంకా ఆడ గుడికి బాయ్ చెప్పేస్తాం. బాయ్ బాయ్. ఇది కూడా జర్నీ సేఫ్ అయ్యేటట్టు చూసుకోవచ్చురా. స్టార్ట్ అవుతాం ఇక. లొకేషన్కి వెళ్ళి వెళ్తున్నాము. ఇది ఓన్లీ ఫస్ట్ పాయింట్ మేము వచ్చింది. ఇంకా దీంట్లో మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి సార్. దాంట్లో ఏం కాదు, ఇంకా మంచి మంచి ప్లేసెస్ చూస్తాం. మంచి మంచి బురదలో స్నానం చేసింది బండి. అలా సముద్రం అదే చెరువు మధ్యలో ఎక్కిపోయినా నేను. బండి ఆ చెరువులకే తీసుకెళ్ళిన. ఇంకా ఏం కనిపించక మొత్తం చీకటి ఉండే. ఇంకా ఏం కనిపించదు అసలు. అయిపోయినా నడుచుకుంటూ వచ్చినావు 2 కిలోమీటర్లకి వచ్చి బండి ఎక్కింది. రాలేదు నడుచుకుంటూ వచ్చింది. ఇంకా ఐదు వచ్చినాక మేము టెంట్ వేసాము, మర్చిపోయినాము. మళ్ళీ దానికి 1 గంట సెక్యూరిటీ వాళ్ళు టెంట్ వేసినామా అని చెప్పి రోడ్డు కనిపిస్తుంది. చెరువులకు పోతాం మళ్ళీ చుట్టుముట్టు చికెన్ అదే మొత్తం ఆగం ఉంది. మన టైప్ లాస్ట్ మనకే వచ్చింది. ఫైనల్ అయితే అడ్వెంచర్ అంటే ఇదే. ఈజీ అనుకోకూడదు. మీరు కూడా బయటకు పోతాం అనుకుంటే అన్నీ ముందే ప్రిపేర్ కావాలి. చేయాలనుకుంటుంది. ఫిఫ్టీ కిలోమీటర్స్ వచ్చినాం. ఇప్పుడు ఇంకా ఇక్కడ బండి ఆపి టిఫిన్ చేసి ఇంకా కంటిన్యూ 120 కిలోమీటర్స్ కొడతాం లొకేషన్కి. ఇంకా ఎగ్జాక్ట్ 120 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఆపినాం. ఇక బండికి రెస్ట్ ఇస్తున్నాం. బండికి రెస్ట్ పక్కా కావాలి. రెస్ట్ అవసరం లేదు కానీ ఇక ఇవ్వడం బెస్ట్. ఎందుకు చలో లోపలికి వెళ్దాం. గ్లౌజ్ కూడా తీయాలి. ఇక మంచిది గ్లౌజ్ గిట. మా నోడేమో చేస్తున్నారా.
విన్నవిస్తున్నా. ఎట్లయినా జరుగుతాయి మన ఇక్కడ ఇప్పుడు అక్కడ హోటల్లో పోతున్నామని చెప్పినా కదా, హోటల్లో ఇంకా మంచిగా లేదు, సకాలు ప్రైస్ ఎక్కువ ఉంది. అక్కడ చెప్పి ఇంకో ప్లేస్కి వచ్చాము, ఇంకొక 5 కిలోమీటర్స్ అంట. ఇదైతే మస్తుంది, శివాజీ మన మహారాజీకి ఉందిరా. చలో ఇక్కడ తిందాం, ఇక్కడ ఎంతున్నా తింటాం. ఎందుకంటే మన మహారాజు ఉంటే పక్కా మంచిగానే ఉంటుందని చెప్పి గ్యారంటీ నాకు. ఎప్పుడో చూద్దాం ఇక. చలో ఇంకా మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ దాల్ చావల్ ఇదే. అన్నీ వడపావులు, ఉత్తపాలు అవి ఏమేమో ఉన్నాయి కదా, అవన్నీ తినే కదా మంచిగా అన్నం తింటే అయిపోతుంది కదా. ఇక మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడు తింటామో కూడా తెలియదు. ఇంకా చలో ఫైనల్లీ పూణేకి వచ్చేసినాము. పూణేలో అయితే ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. అని ఇక్కడ మన ట్రాఫిక్ రూల్స్ అసలు పట్టించుకుంటలేరు, ఒక్కళ్ళు పట్టించుకుంటలేరు అసలు. రెడ్ సిగ్నల్ ఉన్నా సరే వెళ్తూనే ఉన్నారు. మస్తు దమ్దమ్ అవుతుంది అయితే ట్రాఫిక్కి. ఎరుక్కుంటున్నాం అప్పటికి వెళ్ళి. బ్రిడ్జ్ లైన్ ఇక్కడికి వెళ్ళి కొట్టేదాకా ట్రాఫిక్ ఉన్నట్టు ఇట్లుంది ఇక పునే సిచ్యువేషన్ ట్రాఫిక్కి. దమ్దమ్ అవుతుంది. రోడ్డు కూడా స్టార్ట్ అవ్వలేవు, అందరు కోపరేలు ఉన్నారు. నోట్లో నవ్వులు కూడా తప్పు ఉంచుతారు. మళ్ళా ట్రాఫిక్ అయితే మస్తు చింగిపోతున్నావు అసలు. నడపన కూడా మస్తు కష్టమవుతుంది. హైదరాబాద్ అనుకున్నా, హైదరాబాద్ కంటే ఎక్కువ ఉంది ఇక్కడ అయితే. ఇంకా వానగడ వాడుతుంది, మన బండాడ పార్కింగ్ ఉంది, అమ్మ ట్రాఫిక్ ఉంది మొత్తం. రోజు ఇట వాటిస్తే మీరు చక్కగా రెడ్ సిగ్నల్ పడ్డా సార్ వస్తూనే ఉన్నారు. మన హైదరాబాద్ నయం అనిపిస్తుంది ఇక్కడికంటే. ఆపినాం ఇక మొత్తం దిక్కి మొత్తం పచ్చడి అవుతుంది కదా. ఫ్రెష్ తీసుకుంటున్నాం. అయిపోయా మసాలా అయిపోయా ఇప్పుడే. ఇక దినం మొత్తం నడపాలి, మస్తు ప్రెషర్ తిరగాలి. కాఫీ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోతాము. ఫైనల్లీ మనం ఇంకా ఎంటర్ అయినాము గ్రీనరీలకి. నేను గోప్రోలో చూసిన రేపటి రోజు ఇక్కడికి ఇట్లా ఫోన్ పట్టుకోండు. చాలా ఇక్కడికి వెళ్ళి మాకు ఉంటుంది అసలు. గోప్రో ఉంటే మాత్రము ప్రతి ఒక్క నేచర్ కనిపిస్తున్నాయి మీకు. ఇప్పుడు నేను బైక్ ఆడినప్పుడు తీస్తున్నా కదా, వాటర్ ఫాల్స్ వీడియోలు ఎట్లా కనిపిస్తుంది నాకు అర్థమవుతుంది. కానీ నాకైతే సీనరీ వస్తుంది. పన్నాడు పోయా సస్తమయ్యా. ఇక్కడ ఆగినాము, చూసుకొచ్చిన మస్తు సీనరీ ఉంది ఆడ. సూపర్ అసలు ఇడైతే. 2-3 ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తా, ఇన్స్టాగ్రామ్లో చూడండి. ఇంత దిగుతా, ఐ లవ్ నేచర్ ఇంత దిగుతా. బాక్సింగ్ కూడా చేస్తాయిడా. మన బండాడ మళ్ళా రెస్ట్ తీసుకుంటుంది. ఆపరా ఫోటోలు ఇక చైన్ లూజ్ అయింది. ఇక్కడ ఆగినాం ఇక చైన్ టచ్ చెప్పిన ఇంకా మళ్ళీ చైన్ ఇరిగిపోగల అని చెప్పి టచ్ చేస్తుంది ఇంకా మనోడు. బైక్ మీద వస్తే ఇవన్నీ ముందే చేసేసుకోవాలి. మనోడు ఇప్పుడే ఇంకా లండన్ పోయి వచ్చింది. హెల్మెట్ పెట్టుకొని మొత్తం చిడ్చిల్ వేస్తుంది ఎత్తి, మొత్తం చిడ్చిడ్ అవుతుంది. ఇంకా లొకేషన్కి 30 కిలోమీటర్స్ ఉన్నాము. జర్నీ అయితే మస్తు ఫీల్ వస్తుంది పోతుండే నేచర్. ఇడ గోపురం ఉంటే గిట మీకు నజారా మస్తు కనిపిస్తుండే. ఇంకా సిటీలోనే జర ట్రాఫిక్ ఉంది, జర ఇబ్బంది అవుతుంది సిటీలో. ఇంకా మెయిన్ హైవే పైన అయితే మస్తుంది నేచర్. ఇంకా చిన్నగా వాన పడుతుంది, హెవీ రైన్ లేకుండా సరే నార్మల్గా పడుతుంది. ఎక్కువ పడితే ఇంకా పక్కన ఆగుతుండే, ఇంకా రెండైనా నడిపోద్దు. సరే ఇంకా ఇది కాగానే వెళ్ళిపోతాం. ఆయిల్ కూడా వేస్తాడు.
ఒక లొకేషన్ దగ్గర ఆగినాము, బండి ఆడ పార్కింగ్ చేసినాం దూరం, వీడికి తీసుకొస్తే ఇంకా టైర్ ఇరికిపోతుంది. ఇక్కడ జలపాతం ఉంది, మస్తు కనిపిస్తుంది అసలు ఇడికెళ్ళి. రోడ్ అయితే సూపర్ ఉండే, ఈ వ్యూ అప్పట్లో సినిమాలలో దాంట్లో దీంట్లో చూస్తుండే. ఫస్ట్ టైం బైక్ పైన వచ్చి మస్తు నిజంగా మస్తు సాటిస్ఫై బైక్. ఇంకా మాదేడికి పోతుండు జలపాతం. ఒకటే చెప్తుంది, ఇంకో చెప్పు కావాలంటే వేసుకొని అయ్యో గిరేనా ఇదే సూపర్. నీళ్ళు ఎంత ప్యూర్ ఉన్నాయి. రోడ్డు మీద బ్రిడ్జ్ చూసి జాగ్రత్త. అయ్యా కొత్త అటే అయ్యా అటే మళ్ళా తిరిగిరాం. స్నానం చేద్దాం అనుకుంటాం, ఎప్పుడైనా స్నానం చేస్తాము. అరే నేను హెవెన్కి వచ్చేసిన, సీరియస్ నేనైతే హెవెన్కి వచ్చేసిన. ఒక్కసారికి లొకేషన్ చూడుర్రి. అరే వా సూపర్ అసలు. ఇది ఏమని ఉంది బాయ్ నిజంగా. ఇంకా మేము వచ్చిన ఫస్ట్ ప్లేస్, ఇంకా మేము తిరగాల్సిన మస్తు ఉంది. దీనికే గిట్ట బుర్ర పాడైపోతున్నా ఈ లొకేషన్ చూస్తుంటే, నేచర్ చూస్తుంటే. ఆ సిటీలో బతికి పిచ్చోళ్ళమైతే మనం అప్పుడప్పుడు ఇట్లా రావాలి తప్పదు. ఏముందిరా ఇక్కడ మధ్యలో పెద్ద చెట్టు ఆడ సరిపోతలేవురా, రోజు మెట్లు దిగినట్టు వస్తున్నాయి. హెవెన్ ఇది. నాకు ఇంకా 4 కన్ను కావాలి. అప్పటికి అంటనే ఉన్నా, ఆడ కాదు ఈడరా అని చెప్పి. పర్వాలేదు ఇంకో ఆడ తుప్పులకి చక్కడికెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చినాం. అసలు దారే కాదు ఇది. సూపర్ అసలు. కానీ జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి ప్లేస్లలోనే. ఓ గిల్లి ఇక్కడేమో బర్వాతిలో చేస్తారు ఈ పెద్ద మనుషులు. అదే అన్న నేను. కానీ నేచర్ అయితే సెట్ ఉంది బయట. నేను ఇక్కడనే ఒక గుడిసె కట్టుకొని ఉంటా. అరే వీడేయాల క్యాంప్ అసలు పొద్దున్న క్యాంప్ వేస్తే కాదు, కారెంట్ కదా క్యాంప్ వేయాలి. మామూలుగా ఉండదు పొద్దున్న. అంటే ఇక్కడనే బతుకుతాను నేను నా జీవితం గుడిసె కట్టుకొని. వాన పడుతుంది, తడుచుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ. తప్పదు, మాకు టైంలో వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా బ్యాగు సంచితో కవర్ చేసి మా వాడు ఒక బట్ట తడవకుండా. నా సంచి ఎడబెట్టినా గుర్తు వస్తుంది. మేము అనుకున్న లొకేషన్కి టైంకి వెళ్ళాలి, లేకపోతే రాత్రి ఉండడానికి కష్టమవుతుంది. తిరిగిన ఒక మంచి ఎక్స్పీరియన్స్ అసలు. సూపర్ ఉంది అసలు. ఈ వెదర్కి ఎంజాయ్ చేస్తుంది. పర్ఫెక్ట్ రాలేదు, ఇంకా మొత్తం రాలే. మ్యాప్ వస్తలే, మేడున్నామో కూడా మాకు ఐడియా లేదు. ఇప్పుడు మ్యాప్ చూడాలి, మ్యాప్ చూద్దామంటే సిగ్నల్ లేదు. అదే మందు అవుతుంది. ఇటు చూడు ఆడ ముంగల ఇప్పుడు మందు పెట్టుకుని ఊగులాడుతుంది సిగ్నేచర్. రోడ్డు మధ్యలో ఏమొస్తుంది అసలు. ఇక్కడికెళ్ళి వస్తున్నాయి పైకి వెళ్ళి నీళ్ళు. అసలు నేచర్ ఈడైతే ఫీల్ చూడు. అమ్మ
2 లీటర్ల బాటిల్ కార్ పైన పెట్టుకొని కూర్చొని అమ్మ సోయి లేకుండా ఊగుతారు. ముంగల్ ఇటు పోతే అటే ఇక అరేవా సూపర్ అసలు ఇదైతే. మాడం చేస్తున్నాడా? ఏం చేస్తున్నావురా? సూపర్ అసలు రోడ్డు మధ్యలో అదే బాటిల్ పడేస్తారు వీళ్ళు. సూపర్ అడ్వెంచర్ అంటే ఇది అసలు నిజంగా. బండి వస్తుంటే ఏం కనిపిస్తలేదు అసలు, మొత్తం మబ్బు మంచు, మొత్తం మంచు ఉండి వస్తుంటే వద్దు కూడా ఇట్లా రండి. ఇంట్లో ఏం చేస్తారు, పైసలు జమ చేసి ఇట్లా ఎంజాయ్ చెయ్యరు నేచర్ని. అసలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం ఇక, మాకు ఎక్కువ టైం లేదు, వెళ్తాం ఇక పెద్ద మంచి. మందు అలవాటు ఉండాలి, మందు తాగుతుంటే ఉండాలంటే. అయిపోయినాయి కదా అమ్మాయిలు రోడ్ మధ్య డాన్స్ చేస్తారు, ఇక నాకు బుద్ధికి వెళ్ళిపోతారు ఇక రా పోనీ. మరాఠవాడ హైదరాబాద్. అరే ఓకే, మరాఠవాడ హైదరాబాద్. డన్ రైడ్ బాయ్ బాయ్ బాలయ్య. మొత్తం బాధకి ఇక్కడ ఆగిరు, బాధ వస్తుందని మొత్తం బెడవుతున్నట్టు. మనమే తెచ్చుకోలేం రా, అదే మొత్తం రోడ్డు మొత్తం అట్లే బాగా ఆపుతారు, రేటు కొట్టేసుకుంటారు. ఫుల్ అంటే ఫుల్ పడుతుంది వాన. ఇలా పోవాలి ఇక. మేము అనుకున్న డెస్టినేషన్ పోలేము అనుకుంటున్నాము, మేమైతే ట్రై చేస్తాం మ్యాక్సిమం పోనీకి మెల్లగైనా సరే. అది మధ్యకి పోతున్నా, ఫీలే అలాగుంది ఇక. అది ఇంత వానలా చూసుకుంటేనే పోవాలి. మనైనా బుక్క సూపర్ నేచర్ అయితే సూపర్ అసలు. నేనేంటంటే ఐఫోన్ తీసుకోవటమే ఇక, కెమెరా అంతే ఇక. ఎంత వాన పడ్డా సరే, ఇంత ఏమైనా సరే ఐఫోన్లో వీడియో తీసుకోవచ్చు, ఖరాబ్ కాదు. మన ఆండ్రాయిడ్ ఫోన్ అయితే బుగ్గ. ఇంకా ఈడ చూడు, ఇది ఇంకో వాటర్ ఫాల్స్, స్నానం చేస్తుంది ఆడ. మనకి ఏదైతే మన బోల్ ఆగలేము ఇప్పుడు ఈడ. తక్కువనే నేర్చారు, ప్రతిదీ సూపర్ ఉంది ఈడ. నీకు చెప్పి కెమెరా ఇట్లా పట్టుకొని కూర్చున్నా. అసలు ఇక్కడ చూసిన వాటర్ ఫాల్స్ కొట్టుకుంటాం కదా, వాటర్ ఫాల్స్ మూసీ నది వాటర్ ఫాల్ అయినా సరే పోతాం కదా. మూసీ నది వాటర్ ఫాల్ లాగా పడ్డేస్తే అడిగి పోతాం ఇక, ఇన్స్టాగ్రామ్లో వైరల్ కాగానే. ఎక్కడ చూసినా మంచి ప్యూర్ వాటర్ ఫాల్స్ ఇవన్నీ. స్వర్గంలోకి వచ్చేసాం బాయ్, అదిదా సర్ప్రైజ్. ఏందో సార్ అది
అక్కడ నేచర్ ఏంటి అసలు గుట్టపై నుంచి వాటర్గా వస్తున్నాయి. బ్రో భూమి కనిపించలేదు. ఏది అది కింద భూమి? ఇదేందయ్యా ఇది? ఈ గుట్ట గాలిలో గుర్తుంది, గుట్ట గాలిలో గుర్తుంది బ్రో. అమ్మ గాలిలో గుర్తుంది గుట్ట. ఎన్ని వాటర్ ఫాల్స్ వస్తుంటే అన్ని వాటర్, రోడ్ మొత్తం వాటర్ ఫాల్సే. మళ్ళీ ఇప్పుడు మేము వెళ్తుంది ఇంకా పెద్ద వాటర్ ఫాల్. మహారాష్ట్ర నేచర్ ఏముంది బాయ్ నిజంగా. అమ్మ ఎంత చెప్పినా తక్కువనే. లోపల నుంచి ఒక హైప్ వస్తుంది నాకు చూస్తుంటే, ఈ నేచర్ని చూస్తుంటే. ఫస్ట్ టైం చూసినాం కదా ఎక్కడో సిటీలో బతికి, నేచర్ తెలియదు లావడ తెలియదు అసలు ఇంతవరకు మనకి. సూపర్ అసలు ఇది. మెయిన్లీ బైక్ పైన వస్తున్నందుకు ఇవన్నీ చూడగలిగినాం, లేకపోతే ఏం చూడకపోతుండే. ట్రైన్లో వస్తే ఇవన్నీ ఏం కనిపించవు అసలు. బైక్ ట్రిప్ వస్తున్నందుకు. కార్లో వచ్చినా ఏం కనిపించదు. కార్లో ఏముంది, లోపల కూర్చుంటాం, ఏం తెలియదు, నేచర్లో ఏం తెలియదు, సుఖంగా వస్తాము. ఇప్పుడు చూడు బండి పైన వస్తున్నందుకు ప్రతి ఒక్క చూస్తున్నాం, ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి అసలు. ఇక్కడ నేచర్ చూడు మొత్తం మంచు. ఇప్పుడు మేము మంచులోనే ఉన్నాము. చెట్టు అసలు. ఫోటో తీయమన్నాడు మొట్ట. సూపర్ ఫోటో దిగి ఎండి పుక్కలు అని జోడుకుతీలేదు మొట్ట. ఎండి పుక్కోడు గ్యాంగ్ చూడు. దండుపల్లం బ్యాచ్ అందరు దండుపల్లం బ్యాచ్ ఎత్తున్నారు చూడు మీద. ఎట్లా కూలాటారు దండుపల్లం. అదే ఫోటోలు పంపాలి కదా. మామూలు వర్షం కాదు, దగ్గర 2.5 గంటలు పన్నాడు కాబట్టి. ఇప్పుడు చూసాం సిటీని మేము. అడవిలోకి కలిసి, పెద్ద అడవిలోకి కలిసి ఇప్పుడు బయటికి వెళ్ళినాం. చుక్కల ఎంత నేచర్ ఎంజాయ్ చేసినామో అంత ఘోరంగా ఉంది. మొత్తం బట్టలు కింది నుంచి పై దాకా ఫుల్ తడిసినాయి. ఎండలు గజ్జలు దగ్గరికి అయిపోయినాయి, దగ్గరికి. మామూలు ఉడుకుతారు, గజ 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 అంటుంది గాలి. సిటీ చూడగానే జర పానం వచ్చి వీడియో తీస్తున్నాం. క్యాంపెయినింగ్ అయితే ఎత్తుక్కున్నాము. మన బండి ఇక్కడ పార్కింగ్ ఉంది. ఇక్కడ మా డ్రెస్ చేసుకుంటున్నాం, చేంజ్ చేసుకున్నాం. మొత్తం పచ్చిగా అయిపోయింది. కంటిన్యూ 3 to 3.5 hours డ్రైవింగ్ చేసినాము. మా బట్టలు అన్ని పచ్చి అయిపోయినాయి, అన్ని బయట తెచ్చి పెట్టినాం. ఇక అయితే ఇక్కడ క్యాంపెయినింగ్ చేస్తున్నాం అంటే కొంతమంది వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ తన ఇక్కడ పని చేసుకునేటోళ్ళు తన రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. అయితే మేము బయట వాళ్ళ రూమ్ బయట మేము టెంట్ కట్టుకొని ఉంటాము ఈ లొకేషన్లో. ఈ ఏరియాలో మేము టెంట్ వేసుకొని ఉంటాము ఓపెన్ ప్లేస్లో. వాళ్ళని పర్మిషన్ అడిగి ఇక్కడ ఉంటున్నాము. వీడికెళ్ళి ఒక 40 kilometers ఉంది లోనావాలా. అది మేము పోవాల్సిన ప్లేస్ రేపు. అది మా సొంత లొకేషన్ మీద. ఇంకా ఇది దాటినాం అనుకో, ఈ ఏరియా దాటితే ఇంకా అంతా జంగల్. ఇంకా మొత్తం లోపలికి వస్తే ఏముండదు. ఇప్పుడు హోటల్కి పోయి ఇక్కడ తింటాము. ఇంకా లొకేషన్ ఇట్లుంది, మంచిగా ఉంది. నేచర్ అయితే మస్తు ఉంది అసలు. కానీ మస్తు చలి పెడుతుంది, దోమలు మస్తు ఉన్నాయి. వాన పడుతున్నాం, కంటిన్యూ పడుతున్నాండి. తడుచుకుంటూనే వచ్చినాం బండి మీద. ఇప్పుడు ఏమో తింటాం హోటల్. ఇక్కడ దగ్గరలో ఒక హోటల్ ఉంది, ఇక పోయి తిని వచ్చి ఇక్కడ టెంట్ వేస్తాం. ఇక ఈ ప్లేస్లో టెంట్ వేస్తాం. ఫుల్ వాన పడుతుంది. ఇది ఇవాళ జర్నీ ఎండ్ కాబోతుంది. ఇంకా ఇక్కడ హోటల్ ఉంది, హోటల్ దగ్గర పోవాలి, మళ్ళా తినాలి. తినడానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా మొత్తం రెడీ చేసుకున్నాం, బట్టలు ఆరేసినాం. ఇక్కడ అన్ని పచ్చైనాయి కదా బట్టలు. ఎట్లా ఆరేసినామో చూడది. అక్కడ బండి మీద పైన ఒక తగిలిచ్చిన. ఈడ లోపల బట్టలు, లోపల ఈ పని వాళ్ళు ఉన్నారు, పని వాళ్ళు అనుకోరు. కానీ మేము బయట టెంట్ వేసుకోవాలి. అది పేసిసింది ఎక్కువ మాకు. ఇప్పుడు ఎక్కువ తక్కువ మాట్లాడితే దింగరు అంటారు. ఇక ఇంకా ఇప్పుడు ఎట్లయితే తెలుసా బయటికి చూపిస్తా.
ఈ పరదా ఉందా, పరదా నెత్తిపైన కట్టుకొని ఇక తిననీకి వెళ్తాము. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ అట్లుంది హోటల్, ఆడికి వెళ్ళి తింటాం. ఇప్పుడు పరదా ఇట్లా కప్పుకొని ఆ టెంట్ క్యాంప్, అది ఆ క్యాంప్ నెత్తి మీద పెట్టుకొని పోతాం. ఇప్పుడు ఫుల్ వాన పడుతుంది నాన్ స్టాప్, అసలు ఆగుతలే, అసలు ఆగే ముచ్చట్నే లేదు. ఇదైతే అనిపిస్తుంది రేకుల మీదకి వెళ్ళి పడుతుంది ఇక, ఇదే ప్లేస్ చేస్తాం ఇక టెంట్. చూడు ఎట్లా పోతున్నాము, వాన పడుతుంది ఫుల్, వానలాగా ఇది కప్పుకొని పోతున్నాం తిననీకి. చలో ఫైనల్ ఇంకా టెంట్ వేసుకొని వండుతున్నాం. బయట అయితే ఫుల్ అంటే ఫుల్ వాన పడుతుంది. ఇంకా మామిడిట అప్పుడే స్టార్ట్ చేసి వండి యాక్టింగ్ చేస్తున్నాం అనుకున్నావారా, పనుకొని చెప్తుంది పడుకున్నామని. అయితే చెప్పిన ప్లేస్ ఎక్కడ దొరికినా చూపించిన కదా, ఇందులోనే అక్కడ దాని మీదనే టెంట్ వేసుకుని చూపించిన ప్లేస్ మీద. ఆ పక్కన బండ్లు పోతున్నాయి, కప్పలు సంసారం చేస్తున్నాయి, ఫుల్ వాన పడుతుంది బయట అయితే. జిప్ ఓపెన్ చేస్తే వీట మొత్తం నరకమే, మొత్తం దోమలు పురుగులు బయట అన్నీ. జిప్ ఓపెన్ చేస్తే చంపేస్తాయి ఇంకా పంత. ఇంకా మళ్ళీ రేపు బ్లాగ్ చూపిస్తాను. ఇంకా అయితే మస్తు అంటే మస్తు ఎంజాయ్ అయింది అసలు నేచర్తో. నా జీవితంలో ఫస్ట్ టైం, నా జిందగీ మొత్తంలో ఇంత మంచి నేచర్ ఇవాళ చూసిన నేను. ఇంకా మంచిగా క్యాప్చర్ చేయలేకపోయినా, ఇది గోపురం ఉంటే కూడా మస్తు ఉంటుండే, మీరు కూడా చూడనీకే. నాతో అయినంత వరకు అయితే ఫోన్లో క్యాప్చర్ చేసిన. సూపర్ అసలు ఎక్స్పీరియన్స్. ఇంకా ఇంత లాంగ్ ట్రిప్ కూడా ఫస్ట్ టైం మేము రావడము, మంచిగా ఉండే. రేపటి కూడా ఇంతకంటే డబల్ ఉంటుందని అనుకుంటున్నాను. తప్పకుండా డబలే ఉంటుంది ఇక. చూడు రేపు గిట్ట పెడతా, తప్పకుండా చూసి చెప్పుర్రి మళ్ళీ ఎట్లుందో, మళ్ళీ నీకు ఎట్లా అనిపించిందో కదా. మీరు గిట్ట రానికి తర్వాత మీకు గిట్ట హెల్ప్ అవుతుంది. ఒకవేళ నేను ఎక్కడెక్కడ ఏ ప్లేస్ వస్తున్నానో చెప్తూ ఉంటా. చలో రైట్ మళ్ళీ రేపు ఎడికి వెళ్తున్నాం రా, ప్లేస్ పేరు లోవల్ లోవల్ మళ్ళీ గట్టి చెప్పు. లోవనోలా రేపు మేము పోతున్న ప్లేస్. ఆడికెళ్ళి ఏదో భీమశంకర్ టెంపుల్. ఇంకా దాని తర్వాత ఇంకా ఉన్నాయి, మస్తు ఉన్నాయి. అసలు మేము పోవాల్సిన టైమే లేదు మాకు. టైం లేదంటే మేము పర్టికులర్గా ఈ టైంకి ఇంటికి వెళ్ళిపోవాలన్నట్టు ఏం లేదు, మెల్లగానే వెళ్తాము. అన్నీ కవర్ చేస్తాం, మంచి మంచి ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తాం తప్పకుండా. సరే మళ్ళీ రైట్, మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. జై హింద్, జై శ్రీరామ్.